నమస్తే. యూరియా యూరియా కష్టాలు మామూలుగా ఉండవు. మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే రైతు గురించి, రైతు కష్టం గురించి. దుక్కి దున్ని పంట చేతికొచ్చే వరకు అదో పంచాయతీ, ఈ యూరియాదో పంచాయతీ. చూస్తలేమా? మొన్న ఎంత ఘోరమైన గోస, మామూలు గోస కాదు. నైటు మొత్తం సహకార కేంద్రాల దగ్గర నిద్రపోయిండు. మామూలు గోస కాదు యూరియా. ఎందుకంటే ఇప్పుడు పంటలు కూడా యూరియా వేయకపోతే పండవు. అప్పుడంటే ఆ ఎరువు వేసేటోళ్ళు అది వేరే విషయం, కానీ ఇప్పుడు పంటలు కూడా ఈ యూరియా వేస్తేనే పంట చేతికి వస్తుంది, లేకపోతే వచ్చే పరిస్థితే లేదు. రైతులకు వానాకాలం స్టార్ట్ అయిందంటే, రబీ సీజన్ స్టార్ట్ అయిందంటే ఒక బాధ, ఒక గోస, ఒక భయం, ఒక వణుకు. యూరియా యూరియా యూరియా. విత్తనాలు బాగానే దొరుకుతాయి, అంతే కదా, విత్తనాలు బాగానే దొరుకుతాయి, ట్రాక్టర్లు దొరుకుతాయి, దున్ననికి ఎద్దులు ఉన్నాయి, దున్నేవి. దుక్కి దున్నుతారు, సార్లు కొడతారు, విత్తనాలు వేస్తారు, అంతా అయిపోతుంది. వచ్చిందంతా పంచాయతీ యూరియాతోటి, పిండితోటే. మరి ఇక కేంద్రం చేతిలో ఉందా, రాష్ట్రం చేతిలో ఉందా అంటే ఇద్దరికి ఉండాలి బాధ్యత, రైతుల మీద ప్రేమ. అయితే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా పశ్చిమాసియాలో, ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్. ఇప్పుడు దాని ప్రభావం యూరియా మీద పడేటట్టుంది. ఎస్, ఆ యుద్ధం ప్రభావం ఇప్పటికే ఎల్పిజి గ్యాస్ల మీద పడ్డది, సిఎన్జి గ్యాస్ల మీద పడ్డది. పెట్రోల్ బంకుల ముందు ఆటోలు బార్లు తీరినాయి, ఇప్పటికి ఉన్నాయి. ఆడ యుద్ధం చేస్తే ఇప్పుడు యూరియాకు కూడా వచ్చింది పంచాయతీ. ఇప్పటికే యూరియా చక్కగా లేదు. ఆ యుద్ధం స్టార్ట్ కాకముందుకే యూరియా లేకుండే మనకు. ఎంత గోస. అందుకే అంటున్నా, రైతులను మనం ఎంత ఆరాధించినా, అందుకే ఆ గొప్ప మహానుభావుడు అన్నాడు కదా, జై జవాన్ జై కిసాన్ అని. నిజమే, అక్కడ బాటలు రాయన లేకపోతే ఇక్కడ రైతులు లేకపోతే ఉత్తదే కథ ఏమీ లేదు. ఇప్పుడు యూరియా దాదాపు రబీ సీజన్ స్టార్ట్ అయితే, అంటే వానాకాలం స్టార్ట్ అయితే, ఇది మార్చి కదా, ఏప్రిల్, మే, జూన్, జూలై, జూన్లో స్టార్ట్ అవుతుంది. 13 లక్షల యూరియా, 13 లక్షల టన్నుల యూరియా కావాలంట. కేంద్రానికి రాష్ట్ర మంత్రి లేఖ రాసిండు. అసలు నిజంగా చెప్తున్నా కదా, యూరియా అంశం వానాకాలం స్టార్ట్ అయిందంటే నేను ఈ అంశం గురించి కూడా మాట్లాడిస్తా. నేను కూడా పోతా, గ్రామాలకు పోయేది ఉంది, యూరియా గురించే మాట్లాడిస్తా. వాళ్ళు చాలామంది భయపడతా ఉన్నారు. అయ్యా మాకు ఏం లేదు, ఈ వరి నాట్లు, ఈ నాట్లు అంతా వేస్తున్నాం, అంతా దుంతున్నాం, వేస్తున్నాం, కానీ వచ్చిందంతా యూరియా కానీ. మరి అది కేంద్రం చేతిలో ఉంటుంది అంటే ఎవరి చేతిలో అన్నా కానీ మాకేం సంబంధం? మాకు యూరియా కావాలి, చెప్పులు పెట్టాలి, ఆధార్ కార్డులు పెట్టాలి. ఇప్పుడు నిద్రలే పోతున్నాం ఏకంగా అని చెప్తా ఉన్నారు. ఒకసారి వార్త చదివినాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం. యూరియాపై అలర్ట్. వానాకాలం సీజన్లో 13 లక్షల టన్నులకు పైగా అవసరం అంట. 13 లక్షలు కాదు, ఇంకా పైగా. ఏప్రిల్లో 2 లక్షల టన్నులు కేటాయింపులు. సరఫరాపై కేంద్రానికి లెటర్ రాసిన రాష్ట్ర మంత్రి. అంటే ఇది మార్చి కదా, నెక్స్ట్ ఏప్రిల్లో 2 లక్షల టన్నుల కేటాయింపులు ఉన్నాయంట. ఎల్ఎన్జి కొరతతో ఉత్పత్తిపై ప్రభావం. వానాకాలం సాగు సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో యూరియా సరఫరాపై అనిశ్చితి నెలకొంది. సాగు విస్తీర్ణం పెరగడం నిజంగానే పెరిగింది, సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ముఖ్యంగా ఏంటంటే వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. పంటల మార్పు, నిల్వలు తక్కువగా ఉండడంతో ఈసారి 13 లక్షల టన్నులకు పైగా యూరియా అవసరం ఉంటుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. దీంతో వానాకాలం కేటాయింపులను 10 లక్షల టన్నుల నుంచి భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అప్పుడు కూడా కోరిండ్రు కానీ ఉత్తదైంది. పత్తి తగ్గి మక్క సాగు పెరగడంతో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని ఆఫీసర్లు చెప్తుంది. ఇది మాత్రం నిజం. పత్తి సాగు చాలా తగ్గింది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 ఏళ్ళ క్రితం నీళ్లు వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు. పత్తి సాగు దాదాపు తగ్గిపోయింది, పడిపోయింది. మక్క సాగు కూడా పెరిగింది. తర్వాత వరి సాగు ఎక్కువ పెరిగింది. ఎవరు చూడు పత్తి వేసే చేనులను కూడా మొత్తం కరియట్లు వేసి మొత్తం వరి సాగు చేసిండ్రు. ఇదో పెద్ద పంచాయతీ. పంటల మార్పిడి కూడా ఉండాలి. అందరూ ఒకటే పంట వేస్తే కూడా ఎట్లా కాదు కదా, అట్లా అయింది. అంటే ఉన్న చేనులను కూడా చెడగొట్టి, పత్తి వేసే ఆ మడులను చెడగొట్టి వరి నారేసిండ్రు. అదే వరి చేనులు పండిస్తున్నారు. అంటే వరి చేనుకు ఎట్లుంటుంది అంటే పెద్ద ఉండదు. ఈ పత్తి చేను ఏంటంటే పుట్టిన పిల్లగాని పెంచినట్లే పెంచాలి దాన్ని. ఎస్, నిజమే. అందుకే విసుకొచ్చింది రైతులకు. అది విత్తనం బయటికి రాకముందు నుంచి దానికి ఇక పోతమే, దాన్ని ఇక కంటికి రెప్పల కాపాడుకోవాలి ఆ పంటను. అందుకే చాలామంది రైతులు వరి సైడ్ వచ్చిండ్రు. ఇది 100% వాస్తవం. ఎందుకంటే మేము కూడా రైతు కుటుంబమే కాబట్టి. పెద్ద పంచాయతీ పత్తిది. రైట్.
ముఖ్యంగా జూలై ఆగస్టు నెలల్లో గరిష్ట డిమాండ్ ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే బఫర్ స్టాక్ ఏర్పాటు అవసరమని సూచిస్తున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి కేంద్రం 2 లక్షల టన్నుల యూరియాని కేటాయించిందట. ఏది రేపు వచ్చే ఏప్రిల్కు. ఇందులో దేశీయ ఉత్పత్తి ద్వారా 1.33 లక్షల టన్నులు, దిగుమతుల ద్వారా 66,700 టన్నులు రానున్నాయి. అయితే మార్చిలో కేటాయించిన 1.34 లక్షల టన్నుల్లో సగానికి పైగా సరఫరా లోటు ఏర్పడింది. ఇందుకు ఆర్సిఎఫ్, క్రిప్కోన్ ఆర్ఎఫ్సిఎల్ వంటి దేశీయ సంస్థల నుంచి సరఫరా తగ్గడమే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారట. ఎల్ఎన్జి కొరతతో తీవ్ర ప్రభావం అంటే అదే ఈ లిక్విడ్ నేచురల్ గ్యాస్, ఈ పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది కదా, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ఎల్ఎన్జి అంటే లిక్విడ్ నేచురల్ గ్యాస్ సరఫరా తగ్గిపోవడం యూరియా ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. నేచురల్ గ్యాస్ కొరతతో దేశవ్యాప్తంగా యూరియా ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పని చేయలేకపోతున్నాయి. ఫలితంగా నెలకు 9 నుంచి 10 లక్షల టన్నుల ఉత్పత్తి నష్టం జరుగుతున్నట్లు అంచనా. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణంగా రోజుకు 3,850 టన్నుల ఉత్పత్తి జరగాల్సి ఉండగా ప్రస్తుతం 3,300 టన్నులకే పరిమితమైందంట. ఏది రామగుండం ఫ్యాక్టరీలా. ఇక్కడ ఉత్పత్తి తగ్గితే రాష్ట్ర సరఫరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కేంద్రానికి లెటర్ రాసిన మంత్రి. రాష్ట్రంలో యూరియా సరఫరా సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా యూరియా బఫర్ స్టాక్ ఏర్పాటు, దిగుమతులు పెంపు, గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లెటర్ రాసిందట. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నెలకు 2 లక్షల టన్నులు, జూలై ఆగస్టులో అదనంగా 3 లక్షల టన్నులు అవసరమని లెటర్లో పేర్కొన్నారు. ఇక మీరు లెటర్లో పేర్కొన్నారు, ఏం చేసినారో కానీ ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊకే పోతూనే ఉంటాడు కదా, ఆయన కూడా దృష్టి పెట్టవచ్చు కదా. ఈ యుద్ధం స్టార్ట్ కాకముందే యూరియా కొరత చాలా ఉన్నది. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది, ఎల్ఎన్జి గ్యాస్ కొరత ఉంది. రాష్ట్ర ఈడ కూర్చొని లెటర్ రాస్తే ఆయన పట్టించుకుంటాడు. పోతే ఏమవుతుంది, పోయి కలిస్తే ఏమవుతుంది ఏమో. ఈసారి అయితే మరి ఘోరమయ్యేటట్టుంది. రైతులకు భయమే. ఇక వలసలు పోరంటే పోతారు మళ్ళీ. ఇంపోర్టుపై వీడని డైలమా. యూరియా దిగుమతులపైన అనిశ్చితి నెలకొంది. భారత్ తన యూరియా అవసరాల్లో 20 నుంచి 30% గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల కారణంగా సప్లై చైన్ దెబ్బతినడంతో జూన్ జూలై నాటికి ఎరువుల లభ్యతపై సందేహాలు వ్యక్తమవుతుంది. నిజమే, భయమే అవుతుంది. నిజమే. రాబోయే సీజన్కు దేశవ్యాప్తంగా 390 లక్షల టన్నులు అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం 180 లక్షల టన్నుల నిల్వలే ఉన్నాయట. ఈ లోటు పరిస్థితి మరింత తీవ్రం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక దిగుబడులపై ప్రభావం. వరి, మక్క, పత్తి పంటలకు యూరియానే కీలకం కావడంతో సరఫరా లోటు ఏర్పడితే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు పెరగడం వల్ల రైతులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్ల అంచనా ప్రకారం ఏప్రిల్ నుంచి జూన్ వరకు నెలకు 2 లక్షల టన్నులు, జూలై ఆగస్టులో అదనంగా మరో 3 లక్షల టన్నులు అవసరం అవుతాయి. ముందస్తు చర్యలు తీసుకోకపోతే గత వానాకాలంలో ఎదురైన పరిస్థితులు మళ్ళీ తలెత్తే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారట. గతేడాది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా సమస్య ఎదురుకాగా వచ్చే సీజన్లో సేమ్ సీన్ రిపీట్ కాకుండా చూడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దిగుమతులు పెంచడం, యూరియా ప్లాంట్లకు గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలు చేపడితేనే రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా అవుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఏం ఆఫీసర్లు అంచనా వేసినా, ఏం కథ వేసినా ఈ భయమే అవుతుంది. ఇది రైతులకు భయం చెప్పాలి, లేకపోతే భయం కల్పించాలనే వార్త ఉద్దేశం కాదు. ఇది ఆడ లేదు, సరఫరానే లేదు. 390 లక్షల టన్నుల యూరియా అవసరం పడుతుంది దేశంలో. మనం ఉన్నది 180. మనకు కావాల్సిన యూరియా టన్నులు ఇప్పుడు నిల్వలే లేవు. మంత్రి లేఖ రాసిండు, మరి ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు. ఇవి యుద్ధాలు జరుగుతున్నాయి. ఆడ ట్రంప్ ఏమో ఆయన పంచాయతీ ఆయనది, అహంకారంతో ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఇరాన్ తగ్గుతలేదు, ఇజ్రాయెల్ తగ్గుతలేదు. వచ్చిన పంచాయతీ అంతా మనకు పడ్డది. అంతే కదా, వాడెవడో యుద్ధం చేస్తే మనకు ఉంది పంచాయతీ. ఆ గ్యాస్ మీద ప్రభావం అట్లే ఉంది, సిలిండర్ గ్యాసుల మీద, సిఎన్జి గ్యాసు, ఎల్ఎన్జి గ్యాసు, ఇదంతా లాస్ట్కి వస్తే రైతుల మెడకు చుట్టుకుంటుంది. ఏం చేయాలి?
ఈ మోదీ నాన్న చర్యలు తీసుకొని ఆ చర్చలో బొర్చలో అవో చేస్తలేరు. వాడోడు పనికి మళ్ళీ పాకిస్తాన్ వాడు చర్చ చేయడానికి ఆయన పోతున్నాడు. వాడు బుద్ధి చెప్పనికి పోతున్నాడు పాకిస్తాన్ వాడు. ఎవరికి? అమెరికాకు, ఇరాన్కు, ఇజ్రాయెల్కు బుద్ధి చెప్పనికి పోతున్నాడు. మోదీ చర్యలు తీసుకుంటలేడు. తీసుకోవాలి కదా, దేశ అధినేత ఆయన చేతుల్నే ఉంటుంది. దేశము పాలనంతా ఆయన చేతుల్నే. రేపు భయంకరమైన పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్త చదివితే ఈ యుద్ధం ఆగిపోకపోతే రామగుండంలో కూడా ఉత్పత్తి తగ్గింది. రైతులకు మాత్రం భయమే. ఆ రైతు బంధువు ఒకసారి పడదా, ఫస్ట్ విడత అంటాడు, సెకండ్ విడత అంటాడు, థర్డ్ విడత అంటాడు. అదో పంచాయతీ అంటే ఇదో పంచాయతీ, యూరియా పంచాయతీ. ఏదేమైనా యూరియా అంశం తీసుకుంటే మీరు చూడండి, నిద్రపోతున్న రైతుల దగ్గరికి యూరియా అనండి, నిద్రలేస్తారు దెబ్బకే. అంత భయం ఉంది. నేను తమాషాకి చెప్తలేని వార్త ఇది. అంత భయం ఉంది. నిద్రలో కూడా మెలకువ. పాపం దోమలు, ఈగలు, వాసనలు పోయి పడుకున్న పరిస్థితి. మరి ఇది ఎవరి చేతిలో ఉందా అంటే వీళ్ళే ప్రభుత్వాలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని యూరియా ఉత్పత్తిని పెంచాలా, యుద్ధం ఆపనికి ఈయన ప్రయత్నం చేయాలి. మోడీ కూడా ఆయన ఏం చేస్తలేడు, ఏం కథనో ఏమో. కానీ రబీ సీజన్, వానాకాల సీజన్లో మాత్రం చుక్కలు కనిపించేటట్లే కనిపిస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితి రావద్దనే మనం కోరుకుందాం. దయచేసి ప్రభుత్వాలు దృష్టి పెట్టండి. రాష్ట్ర మంత్రి లేఖ రాయడం కాదు, పోన్రి, ప్రభుత్వం పైసలే కదా, మేమేం కాదు కదా. ఆ ఆ విమానంలో పోయి అదేందో పంచాయతీ చూడండిరా, లేకపోతే నష్టం జరుగుతుంది. ఈ దేశంలో జవాన్లు, రైతులు చల్లగా ఉంటేనే మనం చల్లగా ఉంటాం, లేకపోతే నాశనమే. ఇది ఈ యూరియాకి సంబంధించిన వార్త. ఇది ఒళ్ళు గగురుపరిచే వార్తనే, భయానక వార్తనే ఇది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.